నాకు ఆ గుడ్డు చూస్తుంటే గుడ్డు ఫ్రైడ్ నా బుద్ధి అవుతుంది. ఇప్పుడు తిందామన్నా కానీ మమ్మీ ఒప్పుకోదు. ఉందా ఈరోజు సోమవారం, ఒకసారి మమ్మీని అడుగుదాం, ఒప్పుకుంటే ఒప్పుకోవాలి. మమ్మీ మమ్మీ నేను ఇక్కడ నీకు ఒకటి అడుగుతా, తిట్టావు కదా? ఏంటిది మమ్మీ అది నాకు నాకు గుడ్డు ఫ్రైడ్ అయిన బుద్ధి అవుతుంది మమ్మీ. ఏంది గుడ్డా? ఈరోజు సోమవారం, గుడ్డు లేదేం నిన్నాడా? మమ్మీ ప్లీజ్ మమ్మీ, నాకు తినబుద్ధి అవుతుంది మమ్మీ. కానీ తిన్నాక మంచిగా నీట్గా తోముతా బాసనలన్నీ. వద్దు గాయత్రి, వాసన లేస్తుంది గాయత్రి షింక్ అంతా. ప్లీజ్ ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ 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 మమ్మీ ప్లీజ్. రేపు చేసుకోపో. కానీ ఇగో ఇంత కూడా ఏం లేకుండా కడిగి నీట్గా పెట్టాలి. ఇంత స్మెల్ రావద్దు ఏది కూడా, చెప్తున్నా చూడు. ఒక స్పూన్ కడికించి కూడా ఉండొద్దు. అసలు షింక్లో వాసనే రావద్దు. అసలు ఎగ్స్ గిన ఏమి ఇంట్లో ఉంచదు, మొత్తం బయట పడేసేయాలి. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. వా, ఇప్పుడు నేను మంచిగా గుడ్డు తెచ్చుకొని గుడ్డు ఫ్రై చేసుకొని తింటుంటే ఆహా ఎంత మంచిగా నవ్వుతాను. గుడ్డు ఫ్రై తింటా, గుడ్డు ఫ్రై తింటా, గుడ్డు ఫ్రై తింటా. గుడ్డు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటా. Where is bowl? Where is water? Here is the bowl. అబ్బో, ఇప్పుడు మా జాన్ రాకముందుకే నేను దెబ్బ గుడ్డు ఫ్రై చేసుకొని తినేసేయాలి. ఇప్పుడు కనుక రాక్షసి వచ్చింది అనుకో, నాకు గుడ్డు ఫ్రై తిని కదా, అసలు దెబ్బ చేసుకోవాలి. గుడ్డు ఫ్రై చేసుకొని తింటుంటే అబ్బా నోట్లో యూరిలు వస్తున్నాయి నాకైతే. దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా, నీ కాలు మొక్తలే దేవుడా, ఇది చేసుకొని నేను తినే అందులో మా జాన ఇంట్లో అడుగు కూడా పెట్టదు దేవుడా. ప్లీజ్ దేవుడా, నీ కాలు మొక్తా, లేకపోతే నాకు గుడ్డి మొత్తం తినేస్తుంది దేవుడా. అబ్బా అమ్మయ్య, గుడ్డ దొరికింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మా జానవి రాకముందుకే దెబ్బ వేసుకొని తినేసేయాలి ఇది. అబ్బా వాసన ఎంత మంచిగా వస్తుందో. ఏ గాయత్రి, రజిత దగ్గర పోయి బ్లౌజ్ తీసుకురాపో. అబ్బా మమ్మీ, గుడ్డు తిన్నాక పోతా మమ్మీ. ఏ పో, ఆంటీ బయటికి పోతుందంట, పోయి బ్లౌజ్ తీసుకొని రాపో. ఎప్పుడు ఇంత కరెక్ట్ టైంకి మమ్మీ పని చెప్తుంది. ఇప్పుడు ఈ గుడ్డు నడవేసి పెట్టాలి, అప్పకి రాదులే. అమ్మ ఎందుకైనా మంచిది, నేను బయటికి పోయినప్పుడు జాను లోపలికి వచ్చి ఆ గుడ్డు చూసి తింటే నేను పడ్డ కష్టం అంతా పోతుంది. ఎందుకైనా మంచిది, నేను దాపెట్టుకొని పోతా. అబ్బా తింటా అయిపోతుండే. చల్ కాలుతుంది. అవుతలే, గిది పెడదాం. సెట్. అరే జానవి, రేపు మనం మంచిగా పట్లంగా ఎగరేసుకున్నామే. అరే ఎగ్గేస్తున్నాం కానీ అరే నాకు కన్నాలేనికి రాదే, అది ఒక్కటి వస్తలేదు. అరే కన్నాలేడు ఇజ్జి, నీకు నాకు వచ్చి నేను వేస్తా కదా. సరే మళ్ళీ రేపు చూపియు. సరే రేపు నీకు చూపిస్తా, మేము మంచిగా ఎగరేసుకుందాం. సరే ఓకే. అరే ఏందే హనీ, కుక్కలేక అంగడ వాసన చూస్తున్నావు? అదే కాదే, మీ ఇంట్లో ఏదో ఫ్రై చేసిన వాసన వస్తుంది. ఏంది ఫ్రైయా? అరే ఈరోజు సోమవారమే, మేము మా ఇంట్లో ఫ్రైలు ఏం చేసుకోము. అదే లేదు, నా ముక్కు నాకు ఎప్పుడు అబద్ధం చెప్పదు, వాసన వస్తుంది. ఏ లేదే, ఇవాళ మేము ఏం తినాం అంటే నాకు అబద్ధం చెప్తుందా? మళ్ళీ నాకేం వాసన వస్తలేదు. అరే నీకు సర్ది అయింది? ఇవో నాకు సర్ది ఏం కాలేదు, పక్కా మీ ఇంట్లో ఏమో చేసుకుర్రే. సరే నాడు మన కిచెన్లో పోయి చూద్దాం. పా చూడు చూడు, చూసినావా ఏం వండుకోలేం. లేదే, వాసన వస్తుంది. అరే లేదు హ్యానీ, మా మమ్మీ తిడుతుంది. అరే ఆగే నువ్వు.
ఇగోని ఏదో ఫ్రై చేసిర్రు. చూసుకో జానే గుడ్డు గుడ్డు వాసన వస్తుంది. అవునే. అరే కానీ అలా మా ఇంట్లో ఎవరు గుడ్డు తినరే. గుడ్డు వేసేమో మమ్మీ కొడుతుంది. అయితే నాకు తెలిసి మీ అక్కనే ఫ్రై చేసుకున్నట్టుంది మీ మమ్మీకి తెలియకుండా. అవునా? అయితే మమ్మీని అడుగుతుందా. మమ్మీ ఇలా ఏమైనా గుడ్డు ఫ్రై చేసిరా? చేయలే కదా. అవునే అక్క వేసుకుంది. ఏంది ఇప్పుడు? అక్క వేసుకుందా? నా తెలియకుండా వేసుకుందా? మన ఆడ ఏడా లేదు కదా. ఏమో ఎడబెట్టుకుందే ఏమో ఆమె. నేను చెప్పలే మీ అక్క గుడ్డు ఫ్రై చేసింది. ఏడో పెట్టింది చూడు చూడు ఏడ పెట్టింది గుడ్డు. అరే తిందామాయి. తిందాం. అరే దెబ్బ తిందామే, మళ్ళీ మా అక్క వస్తుంది. అబ్బా ఎంత మంచిగా వేసుకుంది మా అక్క. ఇద్దరు మా హాఫ్ హాఫ్ తీసుకుందామా? సరే జల్దీ తిందామే, మళ్ళీ మీ అక్క వస్తుంది. బా మా అక్క గుడ్డు మస్తు వేసిందా. మా అక్క గుడ్లు ఫ్రై మస్తు వేస్తుంది తెలుసా. అంటే దెబ్బ తిందామే, మళ్ళీ మీ అక్క తిడుతుంది. వాళ్ళు ఎక్కడుంది అక్కడనే పెడదాం. అమ్మా ఇలా వచ్చారు. అమ్మా నా గుడ్డు. జానవి నా గుడ్డేదే. గుడ్డ ఎక్కడిది? సోమవారం గుడ్డ ఎట్లా తింటాం మనం? మమ్మీ చెంప వల కొడుతుంది. నేను మమ్మీని అడిగి వండుకున్న గుడ్డు. నువ్వే నాకు తెలుసు. చూసినావు చూసి మాట్లాడు. ఏందే మీ మీదకి వస్తున్నావేంది? నాకు తెలుసు నువ్వే అనుకుంటా. నేనేం తినలే. స్మెల్ చెప్పి చేద్దు. చూడు వాసన వస్తుంది. నువ్వే నా గుడ్డు. మనం గుడ్డు తిన్నామాయే? నీచే చెప్పి కడి. ఏం తినలే. ఇగో ఎంత మంచిగా వస్తుంది గుడ్డు వాసన. అసలే అబద్ధాలు చెప్పకుండా మమ్మీ చెప్తా. నేను చెప్పుకోపోరేమని తిన్నా. అడుగుతుందా మమ్మీని? ఆడుకో మమ్మీ ఆడుకో. మమ్మీ జాన్ నా గుడ్డు తిన్నది కదా. నాకేం తెలుసు? మమ్మీ నేను నిన్నే అడిగినావా మమ్మీ ఎవరైనా ఇంట్లో గుడ్డు వేసిరా అని నువ్వేమన్నావు. అవును అక్క వేసుకుని దాచిపెట్టుకుని అంటే నాకేడ తెలుసు మమ్మ ఆమె ఏడ దాచిపెట్టుకుంటే. కింద మూత పూసింది. మూత మూసింది. నీకే తెలుసు మూత మూసినా. నేను నా తెలుసు. ఇందాక నువ్వు ఇట్లా తీసినప్పుడు గుడి వాసన వచ్చింది, అందుకే వచ్చి చూసా. నేను చూసినప్పటికీ నువ్వు ఇంట్లో గుండెగా రాలే. అప్పుడు ఎందుకు రాలే? వచ్చిన అంటే నువ్వు లేకపోతే ఇంట్లోకి రావద్దా? బయటనే ఉండాలా? నేను ఎన్ని గుడ్లు వేసిన ఫ్రై? ఒకటి. అగ్గో నువ్వైనా నా గుడ్డు. మమ్మీ నా గుడ్డు నాకు కావాలి. తిన్నా. ఇప్పుడు ఏంది? నా గుడ్డు నాకు తెచ్చి. ఇప్పుడు నాకు వెళ్ళదు. తెచ్చియా నీ గుడ్డు. నీకు తెచ్చియా? ఏం చేస్తా? తెచ్చిపోనాడు. నేను తెచ్చియా. తెచ్చి జాను. జాను నా గుడ్డు నాకు తెచ్చి. నా గుడ్డు. నా గుడ్డు. నా గుడ్డు. నా గుడ్డు. జానవి నా గుడ్డు. నా గుడ్డు ఇష్టమైన తేవడలా. నా గుడ్డి మా మమ్మీ నేను మంచిగా వేసుకున్నా. నీ గుడ్డు నా కడుపులో పోయింది. నా గుడ్డి నాకు కావాలి మమ్మీ. కడుపులో పోయింది ఎట్లా సరే? తెచ్చిమను. తెచ్చిమను. కడుపులోకి పోయింది ఎట్లా వస్తుంది గాయత్రి? తెచ్చిమను. పైసలు షాప్ లో వంట వస్తుంది. అది నీ గుడ్డు నీకు ఇస్తా. ఓం భీం బుష్ బయటికి రా. అది అసలే నేనేం చేయాలి? జాను కొడతా. జాను నా కోపం తెప్పాక నువ్వు. నేను తెప్పిస్తా. నా గుడ్డు ఫ్రై వచ్చింది. నా గుడ్డు ఫ్రై స్మెల్ వచ్చింది. తినేసిన. పర్మిషన్ అడిగినారు జాను.
నువ్వు ఇంకోసారి వేసినాడే చూడు మంచిగా ఉండాలి. ఇగో ఇప్పుడు తిన్నది అయిపోయింది, వదిలేసి నా గుడ్డు కానే ఇప్పిస్తా, వేరే గుడ్డు తెచ్చుకొని చేసుకోవచ్చు. పైసలు ఇస్తుంది. నీ గుడ్డు తినేస్తే మెంటల్ దానా నువ్వే మెంటల్ దన్ను. జానవి ఇల్లే